హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను విజయలక్ష్మి, భవానీ మాటూరి. ఇక్కడ పొలాలు ఎంత బాగున్నాయి. మేము ధర్మపురికి వచ్చేసాము. ఇక్కడ గంగ దగ్గర ఉన్నాం, వీడియో తీసుకోవడానికి కోసం ఆగాను. పొంగేనే గోదావరి చక్కగా ధనలక్ష్మి రాత్రి ఎంత బాగున్నాయండి. వడ్ల చెట్టు మరి ఎక్కడికో ఉంది మరి, ఎంత బాగున్నాయి. ఎక్కడి వరకు ఉంది పైరు. భూమికి పచ్చని రంగు. ఇప్పుడు వడ్లన్నీ కోతకు వచ్చినాయండి, ఎర్రగా అయిపోయినాయి. భూమికి పచ్చని రంగు అయిపోయింది. నడుపుతావా? వద్దొద్దు, టైం ఉంది, ఇంకా టైం ఉంది. ఇప్పుడు బండి ఇవ్వద్దు, తర్వాత ఇస్తే నడిపే ఉంటుంది. నేను మా సిద్ధ పిల్లలు తీసుకొని దర్శనం చేయించుకుందామని భగవంతుడి దర్శనం కోసం వచ్చామండి. ఇక్కడ వద్దు, ఏం చేయకు, నీకు ఇనది బండి. మామూలు ట్రైల్ చేస్తలేవు నువ్వు. బండి నడుపుతున్నాడు బండి. ఇక్కడ గంగ గంగ దాటుకొని తీసుకుందేమో. గరుడక మనత వచ్చరనక మనసుల సతుమనిత్యం మమ పాపము మమ పాపము మమ పాపము. గంగ చూడండి, అక్కడ గంగాదేవి పాటిస్తుంది. గంగ దగ్గర బండి ఆపుదాం అనుకుంటే అక్కడంతా అదంతా గంగ అండి. గంగ స్నానం చేసిన తర్వాత వీడియో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ధర్మపురి గంగ, ధర్మపురి గుడులు, ధర్మపురి దర్శనం అంతా చూపిస్తానండి. నేను చూపిస్తానండి. హాయ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, నేను బాగుండు. కార్తీక మాసం, శివోహం అంటున్న కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దైవ దర్శనాలు, శైవక్షేత్రాలు, శివక్షేత్రాలు అన్నీ అక్కడ గూడెంగుట్ట దాటేసి వచ్చాము. వెళ్ళేటప్పుడు వెళ్తాం. గూడెంగుట్ట ప్రత్యక్షమైన దైవమేమో మాకు. లేగలి పోదంప. సిద్ధుబాబు హెల్మెట్ వేసుకొని బండి నడుపుతూ అంటున్నాడు. పో, కొంచెం కొద్దిగా వెయిట్ అయితే టైం చేసినట్లే. లేగల వెళ్దాంపా. అండి ఇక్కడ ఆ ధ్వజస్తంభం ఉంది, గంగామాత గుడి ఉంది. ఇక్కడ ఏంటంటే గంగుడ్డుకున్నాం మేము. అక్కడ చూడండి అదండి దయ్యం. అక్కడ ధ్వజస్తంభం కనబడుతుంది కదా, ఆ లారీ అవతల ధ్వజస్తంభం గుడి అండి, గంగమాత టెంపుల్ అది. లేదండి, పదే పిల్లలని దర్శనం చేపిద్దామని నేను ఒక్కదాన్ని వద్దాం అనుకున్నా. కార్తీక మాసం నుంచి ప్లాన్ తీసుకుంటే ఈసారి ఏ2 దర్శనానికి వెళ్ళి ఈ దర్శనమేనండి. అందుకోసం అని పిల్లల్ని కూడా తీసుకొని వస్తే బాగుంటుంది. అమ్మమ్మ నువ్వు వెళ్ళిపోయిన మమ్మల్ని తీసుకెళ్ళలేదు అంటారు. అందుకోసం అని ఇంకా వచ్చేసామండి. హాయ్ హాయ్ హాయ్. చిన్నోడు హెల్మెట్ వేసుకున్నాడు చూడండి. అబ్బో, చిన్నోడు హెల్మెట్ వేసుకున్నాడు. ఈరోజు నాతోనే ఉంటారు. ఈరోజు వీడియోస్ తీసుకుంటాం ఇంకా. హాయ్ అండి.